హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడైతే మార్నింగ్ 5:30 అవుతుంది అనమాట. జిమ్కి అయితే పోతున్నాం చాలా రోజుల తర్వాత. ఇంకా లేట్ చేయకుండా జిమ్కి అయితే పోదాం మనం. సో గైస్, ఇప్పుడే జిమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. గైస్, ఇప్పుడే జిమ్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసినా నేను. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం మనం. సో గైస్, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే మనకు బ్రెడ్ ఇంకా పీనట్ బటర్ అనమాట. ఇప్పుడు మనం నార్మల్గా అయితే అన్నమే తింటాను నేను రోజు మార్నింగ్ కూడా. మా ఇంట్లో అన్నమే వండుతారు. ఎందుకంటే మా మమ్మీ వెళ్తారు జాబ్కి, మా డాడీ వెళ్తారు, అందరు పనికి వెళ్ళిపోతారు. మాకు టిఫిన్ చేసే టైం ఉండదు మా మమ్మీకి. అన్నం వండేసి పప్పు వండేసి అలా వెళ్ళిపోతుంది మా మమ్మీ. డైలీ ఇంకా అదే తినాలి. కాకపోతే ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం కాబట్టి డైట్ అయితే చేంజ్ చేయాలి మనం. ఎందుకంటే ప్రోటీన్ కావాలి కదా. ప్రోటీన్ కావాలంటే ఎగ్స్, పీనట్ బటర్, ఇంకా బ్రెడ్ ఇవన్నీ తింటేనే ప్రోటీన్ వస్తుంది. జిమ్కి వెళ్తున్నాం అంటే ప్రోటీన్ అనేది మెయింటైన్ చేయాలి, లేకపోతే వేస్ట్. జిమ్కి వెళ్ళి వేస్ట్ అనమాట. సో గైస్, మీకు ఒక లైఫ్ ఫ్యాక్ట్ అనేది చెప్తా. ఏంటంటే ఫ్రెండ్స్ అయినా మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వస్తారు, లవర్ అయినా ఇంకో లవర్ వస్తుంది, పైసలు అయినా మళ్ళీ పైసలు సంపాదించుకోవచ్చు మనం. కానీ టైం పోతే మాత్రం టైంని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము మనం. అందుకే మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా రేపు చేద్దాం అని అనుకోద్దు గైస్. ఈరోజు ఇప్పుడు ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా జాబ్ అయినా, కంటెంట్ క్రియేషన్ అయినా, ఏదైనా మళ్ళీ మనం వాడేమనుకుంటాడు, ఇప్పుడు చాలామంది వీడియోస్ తీస్తుంటే వాడేమనుకుంటాడు అని అనుకుంటాం. కానీ వాడేమనుకుంటే మనకు ఎందుకు గైస్? వాడేమనుకుంటే మనకు ఎందుకు? వాడేమన్నా మనకు ఒక రూపాయి ఇచ్చేది? మన లైఫ్ ఎట్లుందో మనం చూసుకోవాలి గైస్. మన లైఫ్ ఏంది, మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి. మన పేరెంట్స్ ఎట్లున్నారు, మనం ఎట్లున్నాము, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మన టాప్ ట్రెండింగ్ అంటే ఏంటంటే కంటెంట్ క్రియేషన్ చేయాలంటే అందరూ భయపడతారు. ఇప్పుడు రోజు మధ్యలో మాట్లాడాలన్నా, అందరి మధ్యలో మాట్లాడాలన్నా భయం అవుతుంది. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అని అనుకుంటుంది కదా. వాడు ఏమనుకుంటే మనకి ఎందుకు కాదు? వాడేమన్నా మనకు ఒక రూపాయి ఇచ్చేది. అందుకే స్టార్ట్ చేయాలి, మనం ఏదైనా స్టార్ట్ చేయాలి. టైం పోతే మళ్ళీ రాదు గైస్. ఇది అయితే మైండ్లో గుర్తు పెట్టుకోండి గైస్ మీరు. సో గైస్, ఇప్పుడే స్విట్జర్లాండ్ కాల్ చేసింది అనమాట. వాళ్ళ కుక్కకి ఏమో అయింది, జర హాస్పిటల్ తీసుకొని పోవాలంట. ఇంకా పోదాం, హాస్పిటల్ దగ్గరికి అయితే పోదాం గైస్. ఇప్పుడు మేము పోతున్నాం మాసప్ ట్యాంక్కి. ఎందుకంటే కుక్కకి మస్తు హెల్త్ ఖరాబ్ అయిపోయింది. అది మొత్తము చూసుకోవచ్చు మీరు. కుక్క మావాడు మొత్తం హల్దీ అవన్నీ పెట్టి చూసిండు. ఇంకా 30,000-40,000 ఖర్చు పెట్టింది దాని మీద. అయినా దాన్ని క్యూర్ అయితే లేదు. ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరో హాస్పిటల్ చెప్తే ఆడికైతే మాసప్ ట్యాంక్ దగ్గరికి అయితే పోతున్నాం మేము. ఇంకా పోదాం, పోయి చూద్దాం ఆడ కూడా ఒకసారి. ఇప్పుడే మనం హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినాము. చూసుకోవచ్చు మాసప్ ట్యాంక్ దగ్గర అనమాట. ఇందాకనే 10 నిమిషాలు అది కింద రోడ్డు మీద కూర్చొని కొంచెం రాలే, అది ఏమైందేమో దానికి. లోపలికి అయితే పోదాం హాస్పిటల్ దగ్గర. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీరు, పిల్లి చచ్చిపోయింది అనుకుంటా. ఆ బుట్టతో వదిలేసి వెళ్ళిపోయారు ఎవరు ఇక్కడ చచ్చిపోతే. సో గాయస్, ఇప్పుడే మనం కుక్కకి చూపించి అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ పోతున్నాం. మన కుక్కకి ఏమైందంటే కొంచెం చూసి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చేసారు. చూద్దాం, ఇంకా మెడిసిన్స్ వాడి కూడా చూద్దాం ఎట్లయితుందో చూద్దాం ఇంకా. సో మళ్ళీ మనం సోమజ్ కూడా అయితే పోతున్నామా. పోయి ఆడ కొంచెం ఎల్ఐసి కట్టేది ఉందంట సుజలాలకి. ఎల్ఐసి కట్టి ఇంకా బండి కొత్త బండి కొన్నాడు, అది చూపించలే. నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాం మీకు. దాని పేపర్లు అయితే తీసుకొని ఇంకా పోదాం ఇంకా. సో గాయ్స్, మన వచ్చిన పని అయితే అయిపోయింది. ఎల్ఐసీది అయితే కట్టేస్తాం. ఇంకా మళ్ళీ షోరూమ్ దగ్గరికి అయితే పోవాలి మనం. పోదాం ఇంకా షోరూమ్ దగ్గరికి అయితే. సో గాయస్, ఇప్పుడే నేను ఇంటికైతే వచ్చేసినాను. ఇంకా ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.